First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా మనం చూస్తోంది భార్యాభర్తలే. యాక్చువల్లీ భార్యాభర్తలకు ఎప్పుడైతే పిల్లలు కలుగుతారు అనేటువంటిది ఎంత సంతోషకరమైన వార్త ఉంటుందో మనకు అందరికీ తెలిసింది. అట్లాంటిది ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఎట్లాంటి గొడవ జరిగిందో ఏంటో తెలియదు, కానీ హాస్పిటల్లో భార్యను చూపించి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో దారుణంగా భర్తనే ఆమెను ఎట్లా అక్కడ ఉన్నటువంటి రాళ్లతోని ఎట్లా కొట్టి చంపుతున్నాడో మనం స్పష్టంగా చూడొచ్చు ఆ విజువల్ లో. అంటే ఫస్ట్ ఏమో ఆ విజువల్ లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అది హాస్పిటల్ దగ్గర పార్కింగ్ చేసినటువంటి బైక్ దగ్గర భర్త ఉన్నాడు. కొంచెం రోడ్డుకి ఇటువైపు ఏమో భార్య నిల్చొని ఉంది. మాట ఇద్దరు మరి ఏం మాట్లాడుకున్నారో పోట్లాడుకున్నారో తెలియదు, ఇష్యూ ఏంటో తెలియదు. బట్ ఏం జరిగిందో కానీ కోపంతో ఆమెను ఫస్ట్ వచ్చి కాల్తో తన్నడం, అక్కడే సిమెంట్ కి సంబంధించిన 2 రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్లను తీసుకొచ్చి ఆమె కింద పడిపోయిన తర్వాత 12 నుంచి 14 సార్లు ఆమె మీద ఆ రాళ్లతోని పదే దాడి చేసి చంపేసినటువంటి విజువల్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఇది ఎక్కడో కాదు, మారుమూల ప్రాంతాల్లో, అసలే కాదు గచ్చిబౌలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. వీళ్ళిద్దరు కూడా వికారాబాద్ కి సంబంధించిన వ్యక్తులు. సో వికారాబాద్ లో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి పేరు వచ్చేసి వికారాబాద్ కు సంబంధించిన బస్రత్. ఈయనకు కేవలం 32 సంవత్సరాలే. ఆయన బతుకుదెరువు కోసం ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్ చేసుకుంటూ హైదరాబాద్ దగ్గరలో, అంటే గచ్చిబౌలికి దగ్గరలో ఆయన ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వచ్చేసి షబానా పర్వీన్. వీళ్ళు కోల్కతాకి సంబంధించిన వాళ్ళు, కానీ ఎక్కడో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు మొన్న అక్టోబర్ లో వీరికైతే వివాహమైంది. ఈమె కేవలం 2 నెలల గర్భవతి మాత్రమే. అయితే వామిటింగ్స్ అవుతున్నాయి అనేటువంటిది ఇష్యూతోని ఆమెను హాస్పిటల్ కి, ఒక గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కి అయితే భర్తనే స్వయంగా తీసుకొని వచ్చాడు. 2 రోజుల పాటు ఈ శబానా అనే ఆమెని ట్రీట్మెంట్ నిమిత్తం ఉంచాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి తీసుకువెళ్తున్నటువంటి టైంలో రాత్రి 10:30 ప్రాంతాల్లో, సీసీ ఫుటేజ్ లో మనం స్పష్టంగా చూస్తున్నాం, 10:30 ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్త భార్యని ఎట్లా చంపుతున్నాడో ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే షాక్ అవుతున్న పరిస్థితి. అక్కడ చూడొచ్చు, బండి అక్కడి నుంచి ఒక 2 వీలర్ బండి కూడా వెళ్తోంది. అంటే ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా ఆ భర్త 2 రాళ్లు అందుబాటులో ఉంటే ఆ 2 రాళ్లతోని ఆమె ఒక 2 దెబ్బలు పడ్డ తర్వాత, ఓ 2 రాళ్లు గట్టిగా తగిలిన తర్వాత ఆమె అసలు చలనం లేదు, పడిపోయి ఉంది. అయినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా ఆమె మీద పదే ఆ బండరాళ్ళు మోపుతూ ఆమె మీద పూర్తిగా కోపాన్ని తీర్చుకుంటున్నటువంటి విజువల్ ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతుంది. ఏప్రిల్ 1న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆలస్యంగా ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయింది. ఇదేమి పేరెంట్స్ సెటిల్ చేసిన మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అయిన తర్వాత, లవ్ మ్యారేజ్ అయినా సరే, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బస్రత్, ఆయన ఇంట్లోనే వీళ్ళు కాపురం ఉండేవాళ్ళు. కానీ ఇద్దరి మధ్యలో, అంటే వాళ్ళ అత్త మామల మధ్య అట్లాగే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ లోనే సపరేట్ గా నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భార్య కన్సీవ్ అవ్వడం, అట్లాగే హాస్పిటల్ నిమిత్తం ట్రీట్మెంట్ కోసం తీసుకురావడం అయితే జరిగింది. కొంతమేర ఆమెకు ట్రీట్మెంట్ కోసం 2 రోజులు జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మరి ఏం జరిగింది? అత్త మామల్ని విడిచిపెట్టి సపరేట్ కాపురం ఉంటున్నటువంటి వీళ్ళిద్దరి మధ్యలో మరి ఎట్లాంటి గొడవలు జరిగాయి ఏంటి అనేది తెలీదు. తీరా చూస్తే అత్తనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అంత కోపంగా సొంత భార్య మీదనే ఇట్లా బండరాయితో మోది చంపడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక కలకలం అయితే క్రియేట్ అవుతుంది. అక్కడ ఒక్కసారిగా గట్టిగా అరుస్తోంది ఆమె కూడా. రోడ్డుకి పక్కకే జరిగినటువంటి ఇన్సిడెంట్. అఫ్కోర్స్ ఆ గల్లీ నుంచి 1-2 2 వీలర్స్ వెళ్ళిన పరిస్థితి. అప్పుడు అక్కడ నుంచి పాస్ అయిన ఒక 2 వీలర్ వ్యక్తి ఇట్లా బండరాలతోని
మోదీ చంపుతున్నటువంటి విజన్ చూసిన తర్వాత ఆయన బెదిరిస్తున్నాడు ఓయోయో. అయినా సరే ఈ భర్త ఎవరైతే ఉన్నాడో ఆయనని వాళ్ళని ఇంకా గద్మాయించడం, కోప్పడ్డం చేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. వాళ్ళే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు, ఇట్లా జరిగింది, ఇక్కడ జరిగింది అని. పూర్తిగా 12 సార్లు 14 సార్లు భార్య మీద బండరాయితో మోదిన తర్వాత అక్కడి నుంచి అట్లా దర్జాగా బైక్ తీసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఎంత కర్కశంగా, ఏమాత్రం కూడా ఆమె నా భార్య అనేది కూడా సోయి లేకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ ఇన్సిడెంట్ ని అక్కడి నుంచి 2 వీలర్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి చూడటం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే ఫస్ట్ తరలించారు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది, పూర్తిగా కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమెని కుటుంబ సభ్యులు నిమ్స్ కి తరలించారు. ఏమాత్రం చలనం లేకుండా పూర్తిగా అచేతనంగా కోమాలోకి వెళ్ళిపోయింది. ఒక గర్భవతి అయినటువంటి ఒక మహిళ సొంత భర్తే ఆమె మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం. ఇప్పుడు హత్య ప్రయత్నం కింద భర్త మీద కేసు అయితే నమోదైంది. 3వ తారీఖున మంచి రోజు ఇన్సిడెంట్ జరిగితే 3వ తారీఖున ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం, సీసీ ఫుటేజ్ ద్వారా ఆయన ఎవరు ఏంటి అనేది కనుక్కొని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి బష్రత్. ఇప్పుడు పోలీసుల అదుపులో బష్రత్ ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తాడు, మరి ఏం ఇష్యూ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య మాట పెరగడానికి కారణం ఏంటి, ఇట్లా అన్ని కోణాల్లో అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది. ఇప్పుడు నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది వాళ్ళ భార్యకి. ఆమె పరిస్థితి మాత్రం అత్యంత క్రిటికల్ గా ఉంది. ఎంత దారుణంగా 12-14 సార్లు అంతంత పెద్ద రాళ్లతోని ఎంత భయంకరంగా గర్భవతి అయినటువంటి వాళ్ళ భార్య మీదనే హత్యాయత్నం చేయడంతో ఇప్పుడు పోలీసులు కూడా ఏంటి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఆమెకు ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత దారుణంగా కోపాన్ని కనీసం కంట్రోల్ చేసుకోలేక సొంత భార్యనే చంపే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతుంది. మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ రెండు నిషేధం. దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి, డబ్బులు సంపాదించండి, ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోద్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి, గ్యారంటీ జరుగుతాయి. ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది. ఆల్రెడీ ఒక ఎస్ఐటి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. మీకు 10వ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్లు వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు. అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది. యాప్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా బెట్టింగ్ పెట్టిన దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యువకుడు బెట్టింగ్ లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసివేస్తుంది. యువత మంచి భవిష్యత్తు ఉన్న యువత, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి, లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్తున్నారు. ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోజ్ చేయట్లేదు. ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయట్లేదు. అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపన్లో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, లేదంటే మాకు పోలీసుని రీచ్ అవ్వండి. 1930 కానివ్వండి, డైల్ 100 కానివ్వండి, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి. మేము విల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ. అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్ లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, మీ పిల్లలు ఎవరైనా ముభావంగా ఉన్నా కానీ, లేదంటే ఇంకెన్ని ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి.
ఏంటి ఇబ్బంది ఉందో కనుక్కోండి. ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగ్ అనే కాదండి, ఎటువంటి వ్యసనానిలోనైనా మీరు తెలుసుకుని మాకు ఇంటిమేషన్ మీరు తెలుసుకుని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళరు. సో అది ఒక చిన్న రిక్వెస్ట్. తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది. బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే. వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో కాకుండా వీటిని బెట్టింగ్ ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది.